అంత క్రమశిక్షణ కలిగిన విద్యార్థి హనుమ. సీతమ్మని వెతకడానికి వెళ్ళినప్పుడు పానపాత్రలు కనపడ్డాయి, మాంసం కనపడింది, పళ్ళు కనపడ్డాయి. వెడుతున్నప్పుడు మైనాకుడు నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం అన్నాడు. కాసిన పళ్ళు తిను, తేనె తాగు, ఆగు నా మీదన్నాడు. ఆగాడా మహానుభావుడు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మీ హస్త్యా ప్రతివర్తతే జిజ్ఞాత మయా తత్తానస్తాతం విహాంతరే. నేను ఆగను, నేను బయలుదేరుతున్నప్పుడు ప్రతిజ్ఞ చేశాను. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్పద్గమిష్యామి లంకాం రావణపాలికాం. రామచంద్రమూర్తి యొక్క కోదండంకి సంధింపబడి విడిచిపెట్టబడిన బాణం ఎట్లా లక్ష్యం మీదకి వెళ్లి పడిపోతుందో అట్లా వెళతాను తప్ప లంకాపట్టణానికి మధ్యలో ఆగనన్నాడు. కాబట్టి ఇప్పుడు నీ పర్వతముల మీద దిగి పళ్ళు తిని తేనె తాగి విశ్రాంతి తీసుకో. కానీ నువ్వింత ప్రేమగా అడిగావు, నువ్వు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే. ఒక్కసారి ముట్టుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఎంత బుద్ధిమంతుడు, ఎంత ఇంద్రియ నిగ్రహం. ఆయన దేనికి వశపడ్డారు? తన కార్యం తప్ప వేరొకటి ఆయనకు అక్కర్లేదు. ఆయన కంట పడకూడనివన్నీ కూడా ఆయన కంటపడ్డాయి. నిజానికి ఆయన సీతాన్వేషణం చేస్తున్నప్పుడు నచాకులీనా నచహీన రూపా నదక్షిణానానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య రకామనీయా అన్నారు వాల్మీకి మహర్షి. సాధారణమైన వారు గారు. ఆకాశంలో మెరుపు తీగల వంటి స్త్రీలు మదోన్మత్తలై ఒంటి మీద ఉండవలసిన బట్ట ఎవరి ఒంటి మీద ఉన్నది వారి ఒంటి మీద లేకుండా పక్క వారి ఒంటి మీద పడి ఉన్న స్త్రీలను ఎందరినో చూసి కూడా వీరు సీతమ్మ కాదని విడిపోయారంటే ఆయన మనసు చెల్లించలేదు. తాను ఏ పని మీద వెడుతున్నారో ఆ పని మీదే ఏకాగ్ర చిత్తం. అంత కష్టపడ్డారు, వెతికారు. గుక్కెడు మంచినీళ్లు తాగారని మీకు ఎక్కడైనా రామాయణంలో కనపడుతుందా? ఓ పండు తిన్నారని కనపడిందా? ఒక క్షణం పడుకున్నారని ఎక్కడైనా కనపడిందా? అంత గొప్ప కార్యవాది, అంత గొప్పగా ఒకే విషయం మీద బుద్ధిని నిలబెట్టి ఉంటారు. ఎంత వేగంగా పెడతారో అంత నిశ్చలంగా కూర్చోవాలి.